హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఘోర బస్సు ప్రమాదం. 14 మంది కన్నుమూత, 50 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు తన్హున్ జిల్లాలో పోఖ్రా నుంచి కాఠ్మాండుకు వెళ్తూ ఉండగా ఉత్తరప్రదేశ్కి చెందిన FT7623 నెంబర్ గల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మర్సాంగ్దీలో నదిలో అయితే పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 69 మంది ప్రయాణికులుండగా అందులో 40 మంది భారత్కు చెందిన వారే ఉన్నారని సమాచారం అయితే అందుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, నేపాల్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి చెందిన వారు ఎవరైనా బస్సులో ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అక్కడి వారితో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కాగా ఇదే ఏడాది జూలైలోని నేపాల్లోని త్రిశూల్ నదిలో 2 బస్సులు పడిపోయాయి. 65 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ 2 దుర్ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పోఖ్రా నుంచి కాఠ్మాండుకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన FT7623 నెంబర్ గల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మర్సాంగి నదిలో పడిపోయింది. ప్రమాదంలో ప్రస్తుతం 14 మంది అయితే చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఇంకా మిగిలిన వారి పరిస్థితి అయితే తెలియాల్సి ఉంది. ఈ విషయంపై అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందులో 40 మంది భారత్‌కు చెందిన వారు ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు.